సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. బాలుడి వయసు 4 నెలలు. అప్పుడే మిలియనీర్ అయ్యాడు. ఇదేదో వెంకటేష్ మూవీ సూర్యవంశం సినిమాలా ఉంది కదా. అందులో వెంకటేష్ కష్టపడి డబ్బులు సంపాదించి కొన్ని వందల బస్సులకు యాజమాని అవుతాడు. కానీ అలా కాదండి. మరి ఓ చిన్న బాలుడు బిలియనీరు ఎలా అయ్యాడు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. ఎన్ఆర్ నారాయణమూర్తి సుధామూర్తి కుమారుడు రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ దంపతుల తనయుడు ఈ ఏకాగ్ర. గత ఏడాది నవంబర్ 10న జన్మించాడు. ప్రస్తుతం వయసు 4 నెలలు మాత్రమే. తన 2 కాళ్లతో ఎలా నడవాలో తెలుసుకోకముందే మిలియనీర్గా మారాడు. ఇప్పుడు భారత్లోని అత్యంత పిన్న వయసున్న మిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా? ఇదే సాధ్యమైంది. ఈ ఏకాగ్రహం భారత రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి మనవడు. మరి ఏకాగ్రహకు ఇప్పుడు నారాయణమూర్తి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడంతోనే మిలియనీర్గా అవతరించాడు. ఇన్ఫోసిస్ సంస్థలో 15 లక్షల షేర్లను అతడికి రాసిచ్చేశాడు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేరు 1601గా ఉండగా 15 లక్షల షేర్ల విలువ 240 కోట్లకు పైగానే ఉంటుంది. ఇవాల్టి సెషన్ గరిష్ట ధర 1632.65తో చూస్తే ప్రస్తుతం ఈ విలువ 245 కోట్ల వరకు ఉంటుంది. అంటే పుట్టిన 4 నెలలకే 245 కోట్లకు యజమాని అయ్యాడు ఏకాగ్రహం. ఇక గత శుక్రవారం రోజు ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్తో ఇన్ఫోసిస్లో 0.04% వాటా లేదా 15 లక్షల షేర్లను ఏకాగ్రహ పేరిట రిజిస్టర్ చేయించారు. నారాయణమూర్తి కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నిటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లు బిఎస్ఈ ఫైలింగ్లో ఈ విషయం వెల్లడించారు. నారాయణమూర్తికి ఇన్ఫోసిస్లో మొత్తం 0.40% వాటా ఉండగా దీంట్లో 0.04% వాటా తన మనవడికి తాజాగా రాసిచ్చాడు. 0.40% వాటా కింద మొత్తం షేర్లు ఆయన వద్ద 1.51 కోట్ల షేర్లు ఉండేవి. దీంతో ఇప్పుడు నారాయణమూర్తి వాటా 0.36కు చేరింది. తాత ఇప్పుడు విలువైన బహుమతితో ఏకాగ్రహకు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలో 0.04% వాటా లభిస్తున్నట్లయింది. దీంతో భారత్లోని అత్యంత పిన్న వయస్కుడైన మిలియన్ల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నారాయణమూర్తి సుధామూర్తి దంపతులకు 2 పిల్లలు. కూతురు అక్షతామూర్తి, కుమారుడు రోహన్ మూర్తి. అక్షత 2009లో రిషి సునాక్కు పెళ్లి చేసుకుంది. వీరికి 2 కూతుర్లు కృష్ణ, అనుష్క ఉన్నారు. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికం వరకు అక్షతామూర్తికి ఇన్ఫోసిస్లో 1.05% వాటా ఉండగా సుధామూర్తికి 0.93%, రోహిన్ మూర్తికి 1.64% వాటా ఉంది. వీటి విలువ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. రోహన్ మూర్తి 2011లో టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాస్ను కుమార్తె లక్ష్మితో వివాహం జరగ్గా 2015లో ఈ జంట విడిపోయింది. 2019లో అపర్ణ కృష్ణన్ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికే గత ఏడాది ఏకాగ్రహ జన్మించాడు. అతి చిన్న వయసులోనే ఇన్ని వేల కోట్ల ఆస్తి దక్కించుకోవడం నిజంగా గ్రేట్ కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.